బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. దాంతో పాటు భూభారతి పోర్టల్ కూడా ఇవాల్టి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. శిల్పారామంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ను ప్రారంభిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో అమలు చేస్తారు. మేడ్చల్ జిల్లా కీసర, నల్గొండ జిల్లా తిరుమలగిరి, వికారాబాద్ జిల్లా మద్దూరు, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలాలను ఎంపిక చేశారు. ఈ మండలాల్లో జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు భూభారతిపై అవగాహన కల్పిస్తారు. సదస్సులు ఏర్పాటు చేసి రైతుల అనుమానాలను నివృత్తి చేస్తారు. మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. భూభారతిపై దిశానిర్దేశం చేస్తారు. భూభారతి అంశంపై మండల స్థాయిలో అవగాహన సదస్సులపై సూచనలు చేయనున్నారు సీఎం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వాసు, భూభారతికి సంబంధించి ఇవాళ స్కెడ్యూల్ ఏంటి సీఎం రేవంత్ రెడ్డి? సౌమ్య, భూభారతి చట్టానికి సంబంధించి కూడా 2025 పోర్టల్ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరంభించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో ఇది ప్రజలకు అంకితం చేయబోతున్నారు. ప్రధానంగా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ధరణి పోర్టల్ ప్లేస్లో కూడా ప్రస్తుతం భూభారతి రాబోతోంది. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క పోర్టల్లో ఉన్నటువంటి ధరణి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యానికి సంబంధించి కూడా అత్యంత టెక్నాలజీని ఉపయోగించి కూడా భూభారతి పోర్టల్ను అమలులోకి తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పోర్టల్ ఉద్దేశానికి సంబంధించి కూడా ఏ సామాన్యునికి కూడా, ఒక సామాన్య రైతులకు కూడా అర్థమయ్యే విధంగా ఒక మొబైల్ యాప్తో పాటు పోర్టల్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇది రూపుదిద్దుకుంది. అయితే ప్రధానంగా గతంలో 33 మాడ్యూల్లో ఉన్నటువంటి ధరణికి సంబంధించి కేవలం 6 మాడ్యూల్లో ఉండే విధంగా భూభారతిని తీసుకురావడం జరిగింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే భూ రికార్డులకు సంబంధించి కావచ్చు, డాక్యుమెంట్లకు కావచ్చు, రిజిస్ట్రేషన్ల విషయానికి సంబంధించి కావచ్చు, ఇకపై ఎవరు ఇబ్బంది పడకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరి భూములు ఆస్తులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా ఆ యొక్క యాప్లో ఉండే విధంగా, ఆ పోర్టల్లో ఉండే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేసింది. మరోపక్క నిర్వహణ బాధ్యతలకు సంబంధించి కూడా ఒక పేరున్నటువంటి సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక పోర్టల్కు సంబంధించి రైతులను తప్పుదోవ పట్టించే అంశానికి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. పోర్టల్ని డిస్టర్బ్ చేసే అంశానికి సంబంధించి కావచ్చు, తప్పుడు ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉంది. ఇక ఈ యొక్క పోర్టల్ సంబంధించి 3 మండలాల్లో, ప్రధానంగా కూడా 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కూడా ప్రారంభించబోతున్నారు. ఆ 3 మండలాలకు సంబంధించి జూన్ 2 వరకు పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి తప్పిదాలు ఏమున్నా కానీ సరిచేసి ఆ తర్వాత జూన్ 2కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోర్టల్ని అందుబాటులోకి తేబోతున్నారు. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ద